హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి. చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 7 అవుతుంది. పొద్దున 3 బ్లౌజులు అయితే కుట్టేటివి ఉన్నాయి. రేపు సాయంత్రం వరకు ఇవ్వమని చెప్పారు. 2 నెలలు అవుతుంది ఈ బ్లౌజులు ఇచ్చైతే. పాపం ఎప్పుడు నేను కుట్టేదానికి నాకు వీలు లేదు. మొన్న జ్వరం వచ్చింది, 10 రోజులు జ్వరం వచ్చింది. నేను కుట్టలేను, తీసుకుపోమన్నా కూడా పాపం వాళ్ళకైతే ఎక్కడ సెట్ కావట్లేదట. బ్లౌజులు ఎక్కడ కుట్టించినా కూడా అసలే సెట్ అయితే నువ్వే కుట్టక్క, ప్లీజ్ నువ్వే కుట్టక్క అని నాకు 2 నెలల సంది అయితే ఆపేసింది. బ్లౌజులు నా దగ్గరే ఉంచింది. నేనైతే కుట్టలేకపోయాను ఇన్ని రోజులు. ఇవ్వాలన్న కుడదాం, రేపు ఇవ్వాలి ఖచ్చితంగా, రేపు సాయంత్రం ఇవ్వాలి. వాళ్ళది కడప, ఇక్కడ కాదు. వాళ్ళైతే కడపకు ఎల్లుండి వెళ్తున్నారట, శనివారం వెళ్తున్నారట. వాళ్ళకైతే 3 బ్లౌజులు అయితే రేపు సాయంత్రం వరకు అయితే నేను ఇవ్వాలి. అందుకే ఇన్ని రోజులు ఉంచుకొని మళ్ళీ వాపస్ ఇస్తే బాగుండేది కదా అనేసి అయితే కుడుతున్నాను, స్టార్ట్ చేశాను. బ్లౌజులు అయితే నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకొని లైనింగ్ మళ్ళీ వేరే దాని మీద వేసుకొని ఇలా అయితే కట్ చేస్తాను. ప్రతిదీ దేని దానికైతే కట్ చేయను, ఒక్కటి కట్ చేసుకొని అయితే మళ్ళీ దాని మీద ఈ కొలత అనేది వేసుకుంటాను. నేను బ్లౌజ్ కొలత పడతాను, నేను టేపు పట్టాను. నాది బ్లౌజ్ కొలత అండి. చూడండి, ఈ 3 బ్లౌజులు అయితే నేను రేపు సాయంత్రం 6-7 గంటలకల్లా రేపు 3 బ్లౌజులు అయితే ఇవ్వాలి. వంట అయిపోయింది కదా, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. ఎప్పుడు కుట్టాలి 3 బ్లౌజులు? డ్యూటీకి పోయొచ్చి అయితే కొంచెం కొంచెం కుడదామనేసి అయితే స్టార్ట్ చేశాను. 7:30కు స్టార్ట్ చేశాను. చూడండి, కటింగ్ అయితే అయిపోయింది బ్లౌజులో. బ్లౌజులు కుట్టడము ఎంత కష్టమో అసలు. వాపస్ ఇద్దామంటే ఇవ్వబుద్ధి కాదు, ఎందుకంటే ఇన్ని రోజులు ఉంచిల్లు కదా, మళ్ళీ ఇలా ఇవ్వాలనిపిస్తుంది, ఇవ్వలేం కదా. ఇది దొడ్డుగా ఉన్నది ఆమె, ఎటు పెట్టినా కూడా మీటర్ క్లాత్ తీసుకొచ్చుకున్నా సరిపోవట్లేదు అసలుకి ఆమె, ఎందుకంటే చాలా లావుగా ఉంటుంది. అందుకని జాయింట్లు కూడా చాలా పడతాయి, టైం కూడా చాలా పడుతుందండి. అందుకనే కొంచెం కష్టం అనిపిస్తుంది కుట్టడం. కానీ దొడ్డున్నా బక్కగా ఉన్నా కుట్టక తప్పదు కదా, కుట్టాలి. ఎలా ఉన్నా కుట్టాలి బ్లౌజులు అయితే. చూడండి, కటింగ్ అయితే అయిపోయింది బ్లౌజులు. ఇప్పుడు కుట్టుడు అయితే స్టార్ట్ చేసుకోవాలి. 3 బ్లౌజులు అయితే కట్ చేసుకున్నాను. వచ్చింది కదా నేను. చూడండి, గిరాకీ అయితేనేమో కుట్టాలి అనిపిస్తుంది. ఇగో మన అయితేనో 3 చీరలు 4 చీరలు ఉన్నాయి నేను కుట్టుకునేటివి. అస్సలకు టైం ఉండట్లేదు, అవి అలానే పక్కకు పెడుతున్నా. కొత్త లంగాలు చూడండి, 3-4 లంగాలు డబుల్ కుట్లు వేయకుండా వేసుకున్నా. నేను ఒక్కసారి వేసుకుంటే ఇలా కుట్టు ఊడిపోయిందో చూడండి. పెద్ద కుట్టు ఉంటుంది కదా, ఒట్టిగానే ఊడిపోయింది. అది వేసుకోక ముందుకే కుట్లు అయితే ఊడిపోయినాయి. మన అంటే అంత అశ్రద్ధ. గిరాకీ అయితే తొందరగా కుట్టిస్తాం, వాళ్ళు తీసుకురాగానే కుట్టిస్తాం. కుట్టము అని చెప్పలేము. ఇలా నాకు ఒక్కదానికేనా, లేకుంటే మిషన్ కుట్టే వాళ్ళ అందరికీ అలానే ఉంటుందా నాకైతే తెలియదు. మన ఫాలోవర్స్ అందరూ మిషన్ అయితే చాలామంది కుడతారు కదా ఫ్రెండ్స్. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా, నాకే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. నాకైతే అనిపిస్తుంది. నాకు ఒక్కదానికేమో ఈ ఇంట్లో అంటే నాకు అశ్రద్ధ అనిపిస్తుంది కుట్టడం. అప్పటిదప్పుడే కుట్టుకుంటాం. రేపు ఏదన్నా పండగ ఉందన్నా, ఏదైనా ఫంక్షన్ ఉందన్నా కూడా ఆ రోజు పొద్దున కుట్టేసుకుంటాం. గిరాకీ అయితే వాళ్ళు ఎప్పుడు తీసుకొచ్చినా కూడా కుట్టము అని అయితే మళ్ళీ వాపస్ అయితే పంపలేము. తప్పకుండా కుట్టాలనిపిస్తుంది మనకి, ఎందుకంటే పైస వస్తుంది కదా అనిపిస్తుంది. మళ్ళీ గిరాకీని మళ్ళీ వెనుకకు పంపించే బుద్ధి కాదు. దానివల్ల మీకు ఎలా అనిపిస్తుందో, మీకు కూడా అలానే ఉంటుందా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే బ్లౌజులు కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ డ్యూటీకి వెళ్ళేసరికి ఒక్క బ్లౌజ్ అయినా కుట్టి వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం వచ్చినాక సాయంత్రం కుట్టాలి, రేపు పొద్దున కుట్టాలి. రేపు సాయంత్రం కల్లా చేతి పని అయితే చేసి వాళ్ళకైతే 7 గంటల వరకు అయితే బ్లౌజులు అయితే 3 బ్లౌజులు ఇవ్వాలి. లా ఉంది కదా, టైం అయితే చాలా పడుతుంది. అయినా కూడా కుట్టాలి, తప్పదు కదా. తీసుకున్నాక మళ్ళీ కుట్టి ఇవ్వడం అయితే తప్పదు కదా, ఎంత కష్టమైనా కుట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. నేనైతే స్టార్ట్ చేశాను. 9:30కు నా డ్యూటీ. 9:30 కల్లా ఒక్క బ్లౌజ్ అన్నా కుట్టేసి తినేసి వెళ్దామని అయితే స్టార్ట్ చేశాను బ్లౌజ్ కుట్టడము. మోటరే అండి, నేను పట్టి కాదు కుట్టడము, కాలుతో కాదు, మోటరే. ఎక్స్లేటరే ఉంది కదా, దాంతో 1 గంట 30 గంట పడుతుంది ఒక్క బ్లౌజు. చూడండి ఫ్రెండ్స్, మిషన్ కుట్టే వాళ్ళ బాధలు కష్టాలు ఇలా ఉంటాయి, అంతే కదా. ఏమంటారు ఫ్రెండ్స్? మిషన్ కుట్టే వాళ్ళందరూ చాలా వరకు అయితే నా ఫ్రెండ్స్ మొత్తం మిషన్ కుట్టే వాళ్ళే ఉన్నారు కదా. మన బాధలు అయితే ఇలా ఉంటాయి. చూడాలి సాయంత్రం వరకు 2 బ్లౌజులు అవుతాయో
2 అయితే కావాలనుకుంటున్నాను. సాయంత్రం వరకు 2 బ్లౌజులు అయితే రేపు పొద్దున మళ్ళీ ఒకటి కుట్టేసి సాయంత్రం చేతి పని అయితే చేసుకొని ఇద్దామనుకుంటానా. డ్యూటీ ఉంది కదా, పొద్దున్న దాకా అయితే ఒక 2-3 గంటలు అయితే 3 బ్లౌజులు అయిపో. మిషన్ కుట్టే వాళ్ళందరికీ ఇలానే అనిపిస్తుందా ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.